తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవంగా చెబుతారు. ఆ తర్వాత గురువును దైవంగా భావిస్తారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో పైకి ఎదగడం నేర్పిస్తారు. అయితే మన దేశంలో గురువులకు ఉండే ప్రాధాన్యతే వేరు. ఒకప్పుడు క్రమశిక్షణగా ఉండడానికి విద్యార్థులకు కఠిన నిబంధనలు పెట్టేవారు ఉపాధ్యాయులు. క్రమంగా అవి తగ్గిపోయాయనే చెప్పాలి. పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని, వారి మనస్తత్వాలు సున్నితమైనవని చెప్తుంటారు. అందుకే టీచర్లు విద్యార్థుల పట్ల ఫ్రెండ్లీగా ఉంటూ ప్రతిదీ అర్థమయ్యేలా చెప్తున్నారు. కానీ చైనాలో మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయి. విద్యార్థులకు క్రమశిక్షణే ముఖ్యమని చెప్తున్నారు. అంతేకాదు, చైనా ప్రభుత్వం అక్కడి టీచర్లకు కొత్తగా హక్కును కూడా తీసుకొచ్చింది. చైనా ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తికి తగిన గౌరవం ఇస్తోంది. ఈ నేపథ్యంలోని 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తుల్లో ఒకదానిని చేయాలని పూనుకుంది. దాంతో చైనా ఇటీవలి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు హక్కును కల్పించారు. విద్యార్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే అని ఈ మేరకు పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించినా, తప్పుడు పనులు చేసినా వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దని చెబుతోంది ప్రభుత్వం. చెప్తే వినని వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఉపాధ్యాయులకు హక్కు కల్పించారు. అంతేకాదు, అవే తప్పులను రిపీట్గా చేస్తే విద్యార్థులు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందట. 1.89 కోట్ల మంది టీచర్లతో చైనా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అలాంటి చైనాపై విమర్శలు ఉన్నాయి. విద్యా వ్యవస్థను నడిపించడంలో చైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తరగతులు అయిన తర్వాత కూడా నిర్బంధించడం, క్లాసులు జరుగుతున్న సమయంలో వారిని నించోపెట్టడం వంటి చర్యలను విద్యావంతులు తప్పుపడుతున్నారు. ఇలా చేయటం ద్వారా విద్యార్థులు మనసులు గాయపడతాయని, వారిని సున్నితంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు చైనాలో విద్యా వ్యవస్థ తీరుపై తల్లిదండ్రుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. క్రమశిక్షణే ముఖ్యమని భావిస్తోంది. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే క్రమశిక్షణతో ఉంటారని చెబుతోంది.